అందరూ నమస్కారం. ఇది అడవి కంద. ఈ దుంపను ముక్కలు కోసేసి వాటర్ ఫాల్ ఉందనుకోండి, అడవిలో వాటర్ పైనుంచి పడుతుంది అనుకోండి, వెదిరిపేరు బుట్టలో ఈ దుంప ముక్కలు వేసేస్తారు. బాగా జిగురుగా ఉంటాయి. కట్ చేసి అందులో వేసేసి తీసుకెళ్ళి ఆ వాటర్లో పెట్టేస్తారు. పెట్టేసి రాత్రి అంతా వదిలేస్తారు. పొద్దునకి జిగురంతా పోయి అది దురద పోద్ది అనమాట. అది తెచ్చి కూర వండి తింటారు అనమాట. కూర చాలా బాగుంటుంది. ఆ కూర వండి తింటే ఎముకలు గట్టిపడతాయి. పిల్లలు బాగా ఎదుగుదల బాగుంటుంది. అంటే హైట్ పొడుగు అవుతారు అనమాట బాగా. అలాగే కీళ్ళ నొప్పులు కీళ్ళ మధ్యలో కాట్లే జరిగిపోవడం ఇలాంటివి మామూలుగా కంద తింటే ఎక్కువ అవుతాయి. కానీ అడవి కంద తింటే ఆ నొప్పులు తగ్గుతాయి, ఎముకలు అరిగిపోవడం తగ్గుద్ది అనమాట. అలాగే ఎముకలు గుల్లబారిపోవడం అది తగ్గుద్ది. అలా ఏంటంటే అడవి కంద ఎముకలకి చాలా బలమైంది, మోషన్ కూడా ఫ్రీగా అవుద్ది అనమాట. కింద భూమిలో ఉంటుంది, ఇంత దాకా అవుద్ది అనమాట. చూస్తే కాండం పొడుగుగా ఉంటుంది అనమాట. అడవి కంద కూర మన బంగాళదుంప కూర వండుతాం కదా, మసాలా కూర ఉల్లి వేసి వండేమనుకోండి, ఓ 4-5 సార్లు తింటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. అంటే ఆ నొప్పులు బాగా తగ్గుతాయి. మనకి కాల్షియం డెఫిషియన్సీ పోద్ది అనమాట. పిల్లలకి బాగా ఎదుగుదల బాగుంటుంది. అలాంటి అడవి కంద కూర తినచ్చు.